అయితే విలీనం అని కొందరు, విముక్తి అని కొందరు, విమోచనం అని కొందరు అంటున్నారు. ఏదైనా మనకు స్వాతంత్రం. కాబట్టి హైదరాబాద్ స్వాతంత్ర దినం అనేటటువంటి విధంగా కూడా పిలుచుకోవచ్చండి. ఎందుకంటే ఆ విలీనము, విముక్తి, విమోచనము అనేటటువంటి ఈ 3 మాటలు ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కానీ మనకు స్వాతంత్రం రాలేదు కదా, కాబట్టి స్వాతంత్ర దినమే అందాం, పోయిందేమున్నది. అంటే ఏ జాతీయోద్యమం కారణంగా వచ్చింది ఏమిటి అనేటటువంటిది కూడా ఆలోచించినట్టయితే, చాళుక్య రాజుల శాసనాంగములు భూగర్భమున ఇంకిపోవుచుండే, జీర్ణావశిష్టములు జినదేవళమ్ములు పూర్వ వైభవము కోల్పోవుచుండే, ప్రాచీన సత్కావ్య పటలంబులాంధ్రుల ఇండ్ల లోపల అంతరించుచుండే, పూర్వ చరిత్రాంశముల ఉద్ధరింపగా దేశీయులెవరు యత్నింపరైరి, మాతృభాషాభిమాన సంపన్నులైన నాయకులు మార్గదర్శులై నడవరైరి, యువకమణులార మీరింక ఊరకున్నా రాదు కీర్తింత నైజాము రాష్ట్రమునకు. కాబట్టి యువశక్తి లేండి, నిలబడండి, సాధించండి, స్వాతంత్రాన్ని సాధించండి అని ఈ విధంగా పద్యాలు రాసి ప్రబోధ చేసినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి.